భారతదేశపు తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టిందన్నారు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. నిరుపేదల అభ్యున్నతికి వెన్నుదన్నుగా నిలిచి ఉక్కు మహిళగా పేరుగాంచారన్నారు. ఇక ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వనపర్తి పట్టణం ఇందిరా పార్కులో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గరీబీ హఠావో అని నినదించిన సీలింగ్ యాక్ట్ను తీసుకువచ్చిందని చెప్పారు. బ్యాంకులు జాతీయీకరణ చేసి నిరుపేదలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి తెచ్చారని ఎమ్మెల్యే మేఘారెడ్డి గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి గాంధీ గారి గురించి చెప్పాల్సి వస్తే, భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ప్రజలకు బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, సీలింగ్ యాక్ట్ కానీ, దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ కాలనీ ఉంటది. భారతదేశంలో ఉన్న ప్రతి ఊర్లో ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ కాలనీ ఉంటది, ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. అట్లా ఆమె చెరగని ముద్ర వేసిపోయినారు. భారతదేశం భూమి ఉన్నందు రోజులు, ప్రపంచ భూమి ఉన్నందు రోజులు భారతదేశ చిత్రపటంలో ఇందిరాగాంధీ గారి పేరు ఉంటది. అట్లాంటి ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచిన మేమందరం, ప్రజాప్రతినిధులు అందరం, కాంగ్రెస్ పార్టీ జెండా కింద పెరిగిన మేమందరం ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ, శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాల్సి వస్తే, భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ప్రజలకు బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, సీలింగ్ యాక్ట్ కానీ, దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ కాలనీ ఉంటది. భారతదేశంలో ఉన్న ప్రతి ఊర్లో ఏ